పనికి నేను జనానికి వెళ్తలేదు మాకు పని ఉందన్న అంతే. అది కూడా చెప్పొద్దు అంటావా? చెప్పొద్దు కాదు మేము వెళ్తే వెళ్తాం మరి వెళ్ళినాక ఎక్కడో లేదు అన్నా అంతే. పెట్టేది బాగా ఉంది ఇంత చేశాడు కదా నువ్వు మళ్ళీ కూడా చెప్పడానికి వెళ్ళావు. తెలుగు పని గోపిగా లేదు కాబట్టి వెళ్ళాము. నిన్ను అడిగేది నేను గోపిగా లేకపోతే గౌరవం ఉండకూడదా? నువ్వు నిన్ను అడిగేది వెళ్ళమంటావని ఏం చెప్పంతా లేదంటే గోపిగాడి నేను వెళ్తూ అది గోపిగాడి తోటి వెళ్ళదు బండి లేదు ఎలా వెళ్ళమంటా? సాయంత్రం ఏమో రావాలి తెల్లంటే ఇక్కడ ఉండాలి. ఎందుకేమో మళ్ళా కొంచెం మధ్య మొత్తం నాలుగు రోజులు ఉన్నాయండి అక్కడ వెళ్ళింది 3 రోజులు భోగి పెద్దపాటి కనుగొని వచ్చేది గోపిగాడి కోసం మరి గోపిగాడు రానన్నాడు. నేను వెళ్ళలేదు కాంతకి గోపిగాడు రానన్నాడు. అందులో ఉండొచ్చు కదా ఆయన కూడా వచ్చుకెళ్ళాను. ఈ మాట అన్నాడు మాట తెలియదని నేను మాట్లాడతాను. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాను? మాట్లాడాడు చూపించి ఎందులో పక్కన కూర్చోలేదు అక్కడ వేసుకోవాలి అనుకోవాలి. సంవత్సరం అయింది. ఇప్పుడు సంవత్సరం వల్ల నీకు ఎందుకు తగ్గుతున్నావు? నువ్వు సంవత్సరం వాళ్ళు ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నావు? అయిపోయింది వాళ్ళ ఎవరి పరిస్థితి నేను మాట్లాడుతున్నా. ఫోన్ గా చూసుకో దయగా చూసుకో. నాకు ఎప్పుడైనా ఫోన్ చేయాలి చూసుకోవాలి. ఎవరా ఎవరు మాట్లాడాడు? తెలుగు వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడలేదు. తెలుగు ఎప్పుడైనా ఎప్పుడు పక్కన అలా అమ్మాయి తిన్నానుగా సంవత్సరం ఎప్పుడేది ఎప్పుడు అయిపోయిన కూడా నీకే పనికి మంది అలా కాదు. ఎన్నో మాట ఏంది మరి 10 రోజుల కింద పడకంగా మాట్లాడుతున్నావు. సంవత్సరం కాదు కూడా నువ్వు ఎందుకు అవుతున్నావు? నువ్వు సంవత్సరం నడవాడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అది చెప్తున్నావు. అది నీ చెల్ల చేయలేదు రమ్మను 5 నేను చెప్పలేదు. నీ చెల్ల చేయలేదు వచ్చింది గొడవ. అది ఎప్పుడు వస్తే అప్పుడు రమ్మను నేను నేను అదే అన్నాను. నువ్వు ఆడు మీ ఆ చెల్లెలు ముగ్గురు కూర్చో మాట్లాడించు. నానే తప్పు చేస్తా నానెట్టు చేస్తా నువ్వు నా దగ్గర అంతే రమ్మను. నేను కూడా ఎప్పుడు పిల్ల కూడా అమ్మ చచ్చిపోయింది. ఎవరా ఎప్పుడు జరిగింది? మీకు కావాలని చేసుకుంటున్నారు అంతే. మీరు ఎవరు చేస్తారా? తాము వచ్చి నిలవని ఎవరు అడ్డుకొచ్చింది? దొండపోతున్నా మేము పెంచుకుని పోషిస్తున్నాం కాబట్టి మా మీద వస్తున్నారు జనాలు ఎక్కి. అయిపోయింది సంవత్సరం అయింది. తెలుగులో సంవత్సరం అయిపోయింది. చనిపోయి సంవత్సరం అయిపోయింది. మరి పడుతున్నావు నువ్వు అన్ని తగ్గుతావు. అన్ని తగ్గుతావు నువ్వే అయిపోయింది. అప్పుడు నేను బెల్లైన మాట్లాడి చూపించున్నాను. తెలుగు ఎప్పుడైంది? అప్పుడు దేశబాయి అయిందా ముందు ఆవదయిందా? ఎదురైంది దేశబాయి అయిపోయాక సంవత్సరం వాళ్ళు ఎప్పుడైంది? నాయనమ్మ నాన్నమ్మ సంవత్సరం ఎప్పుడైంది? సంవత్సరం అయింది. జూలై సంవత్సరం అయ్యింది. అయ్యి అక్కడ నేను ఎవరు రాలేదే. ఇంట్లో మొత్తం లైన్ కూర్చోగా నా దగ్గర మన సమాధానం చెప్తాను. మీ అమ్మ కూడా ఏమన్నా ఏడు కూడా నేను చేస్తాను గొడవ అడుగు. మీ అమ్మ కూడా నాకు అన్నారు. ఆ మాట మనం అడగొచ్చుగా. నువ్వేమో దూరమైన ఎవరు పెద్ద పైన పెద్ద ఉన్నాడు పండగకి లేదు కాండకి మనకి ఎన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు నాకుంటుంటే
ఎవరు ఫోన్ డైరీలో చూసుకోకండి చెప్పారా మన కార్యక్రమం వస్తామని మేము రాకపోయి మాకు ఎక్కడో లేదని చెప్పాను రావాలని కూడా చెప్పొద్దా ఫోన్ ఎక్కడ మినిట్లో పెట్టి పడకపోయి నేను 4 సార్లు 4 ఎత్తాను నేను మేము వస్తున్నాం లేదు మాకు ఎక్కడో లేదు మేము వెళ్ళాలని చెప్పాను ఇంకా అంతకు నుంచి ఏం చెప్తా అదే అన్నదిగా నేను వెళ్దాం నేను వెళ్దాం ఇప్పుడు మాకు ఎక్కడో లేదన్న అదేంటి మేము తెల్లారైతే 5ంటికి వెళ్తాం 4ంటికి బస్సుకి వెళ్తాం నేను చెబితే నా తప్ప అవుతుంది మేము వెళ్దాం మేము అందలేదు ఆ కార్యక్రమానికి అని చెప్పాను ఇంకేంటి మేము వెళ్ళమని చెప్పా గత కార్యక్రమం మళ్ళీ ఇంటి బద్దాల కార్యక్రమం వెళ్దాం నేను వెళ్దాం నా కార్యక్రమం మా కంపెనీ మీటింగ్ మేము వెళ్దామని చెప్పాను ఎందుకు పెట్టాడు మరి ఎవరి మీద చేద్దామని ఎవరు చెప్పేద్దామని పెట్టారు అక్కడ ఎవరు ఎప్పుడైనా ఉంటారండి నీ తప్పుడు కాకపోతే ఎవరు అడతారమ్మా ఆయన చేశాడన్న అప్పుడు అడగాల్సినప్పుడు మరి బాగలేదు ఆ మాట అడిగితే రాలేదు నువ్వు నిమ్మకాయ పెట్టి నువ్వే అని అమ్మ మీద కూడా అడగొచ్చేది మరి నేను అడుగుతాను ఆవేశం కాదు నువ్వు రెండే ఒకటే ఈ విషయం చేస్తే ఆవేశం అడుగుతాను ఆ విషయం నువ్వు అడుగుతాను అనలేదు ఏదైనా ఒకటే అదైనా ఒకటే కదా పిల్లోడికి ఎందుకు నేను పిల్లోడి మీద ఎందుకు రక్షాడుతున్నావు అడుగుతాను నిమ్మకాయలు ఎన్ని ఎత్తుకు కావాలని గడపడి నువ్వే నాకు గడపడం ఉంది ఏంటని అడిగి అప్పుడే అడగపోయావా నేను అడుగుదాం అనుకున్నాను వద్దన్నా నువ్వే పక్కపడి గొడవ ఆ మాట అవలేదు అన్నావు తెలుపుడు యాభలేశ్వరం వెళ్ళినప్పుడు వస్తాను అప్పుడు అడుగుదావా అని అడిగావు వాళ్ళు ఇద్దరు గొడవ ఎత్తారు ఎవడో ఎప్పుడొస్తే అప్పుడు అడుగుతా వేసుకొని సంవత్సరం వస్తున్నారు అడుగుదావా నేను ఎవరు పనులు ఫోన్ చేయడం అలాగే ఉన్నాడు మాకేం లేదమ్మా మా పరిస్థితి అలాగే మా పరిస్థితి ఏం బాగాలేదని చెబుతున్నాను నేను బాగున్నాడు అని అంటే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ గుర్చేస్తాను కూడా నేను అదే ఎవరికి చెప్పలేదు అంతే ఇప్పుడు ఆ ఊళ్ళో లేవన్నా అంతే మనిషి మారిపోయి వెళ్ళినప్పుడు పక్కకు వచ్చి వచ్చినప్పుడు అడిగి వచ్చి ఆయన ఏం చేయకపోతాడు అలా ఎంత చీపుతాం కాదు రోడ్డు మీద అడ్డకి నరికేస్తాను రోడ్డు ఏమో చదువుతాడు ఎవరు ఆ ఫోన్ పడుతున్నాడు ఎవరేమన్నా ఎందుకు పిల్లడు ఇప్పుడు ఎడుతున్నాడు పిల్లలు పెంచుకోవడం చేస్తారు మన పిల్లలు అడిగితే పెరిగినట్టు అలా పొట్టలు పొట్టలు పెట్టుకొని అడిగేయాలి నౌకల్లో కనుకుంటాడు ఏదో పిల్లలు దూరం చేయడంతో చూస్తున్నాడు ఎవరైతే గౌడూరులో ఎవరైనా ఎప్పుడైనా ఉన్నాయా అది 5 సంవత్సరాల శాపం ఉన్నాం ఎవరైనా పెట్టాడు ఎలాంటి జరిగి అన్న సరే పెట్టారు మీ అమ్మగారికి తమ్ముడు గారు ఒక్క మాట పైకి అడగాలి కదా ఎవరికి వచ్చిందో తమ్ముడు ఏంటి ఎవరు చేశాడు ఏంటి అని ఒక మాట అడగాలి కదా ఆడ చేశాడు కాబట్టి సైలెంట్ గారు రెడీ అయిపోయి బయట ఉన్నాయి చూసుకుంటారు ఆడ అమ్మ కొడుకు వచ్చారు ఏడు మాటల విషయం కాదు నా దగ్గర మాకు సమాధానం చెప్తున్నారు ఎప్పుడు వస్తాడు రమ్మ నేను వస్తాను నాకు దగ్గర ఎందుకంటే మాట ఫోన్లో అన్నాడు ఈరోజు పువ్వు బాగుంది ఇద్దరు ఆన్లైన్లో ఉన్నాం చెప్పావు జనంగా వెళ్ళిపోతున్నాడు ఇలాగా అదే ఎవరైనా వెళ్ళిపోతారు అంటాడు అని చెప్పి చెప్పావు పెద్దోడని సరే అలాగే వెళ్ళకూడదు తప్పు వచ్చారని చెప్పడం చెప్పి ఏదో మంచిగా చెప్తూ రకరకాల అర్థాలు పెట్టి అంతేకాని ఇలాంటి వాడు పువ్వు బాగా అంటే అది వచ్చింది అది చూస్తుంటే ఏం చూసినా కష్టం పిల్లవాడు కూడా చెప్పాడు అన్నాడు మా తప్ప ఏనంటారు అన్నాను అన్నాను అని చెప్పి ఆ మాట మీ అమ్మ దగ్గర చెప్పమని పెద్దమ్మ అక్కలేదు మీ అమ్మ దగ్గర చెప్పమని మా అమ్మ దగ్గర మా అమ్మ అడుగుతారంటే ఆవిడ మీ అమ్మ పెద్దమ్మ దగ్గర చెప్పక్కలేదు మీ అమ్మ ఏడు కూడా మీ అమ్మతో అన్నాడు అమ్మ పెద్ద అన్నాడు నేను అది చెప్పింది గొప్పడు అని
సబ్జెక్ట్ అయితే దేవాలయం రాలేదని ఏదో కూడా ఇచ్చిందా వచ్చింది సంవత్సరం అయితే రాలేదు మొన్న కూడా మీ అమ్మని మొన్న అడిగినప్పుడు పండక్కేనప్పుడు అడిగితే పండక్కేళ్ళ పెడితే అది రావాలి కదా మొత్తం నేను అడుగుతాను కదా మొన్న నేను పండక్కేళ్ళప్పుడు కథ వేసేది కూడా ఒక రోజు ముందు ఈ గొడవ ముందు వీడు కట్టకు వీడు ఎలా ముందే అది రాని మొత్తం నేను ఎదుగున్నాను ఇప్పుడు మన ఇంటికి రావాలి మంచిగా వచ్చిన మేము ముగ్గురు అక్కడికి వెళ్ళారా ఈ ఊరు కాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళ పిల్లలకి అలా పోయి పక్కకి వెళ్ళదు పక్కకి వెళ్ళదు వీడు నేను పోయాడు దొరగాడు ఆయన చచ్చిపోయినప్పుడు దాన్ని అక్కడికి వెళ్ళదని తర్వాత అది వచ్చి వచ్చిందో మన ఇంటికి గుర్తుందా తెల్లగట్లు లేకపోతే ట్రై దాటిపోతే బస్సుకి వెళ్ళాం కదా సంక్రాంతి 2 రోజుల ముందు అడిగాను మీ అమ్మలే ఏది మరి ఆ విషయం అడుగుతారో ఏది అడగలేదంటే అడుగు అది రావాలా ఎక్కడ వచ్చింది వస్తుంది కదా పండగే సొంతం వస్తుంది పిల్లలు తీసి వస్తుంది రాని అన్నారు కింద సంవత్సరాలు గవర్నమెంట్ అమ్మా కింద సంవత్సరం గవర్నమెంట్ చచ్చిపోతే నేను అలా అనుకుంటే వెళ్ళాము వెళ్ళి అక్కడ రోజు ఎంతో ఫీల్ పెట్టేసి వాడి ముగ్గురు కలిపి వచ్చేసి మేము ముగ్గురు వెళ్ళాం ముగ్గురు వచ్చేసి ఇప్పుడు మన ఇంటికి కూడా వచ్చింది అది నైట్ కాకపోతే ట్రైన్ దాటిపోయి మీకు వెళ్దాం గోపాడికి వెళ్దాం బయట ట్రైన్ దాటిపోయింది ఒకసారిలా చెప్పి ఇప్పుడు బస్సుకి వెళ్ళి డిసెంబర్లోనూ నవంబర్లోనూ గుర్తులో చచ్చారు ఆయన దీపావళి చచ్చిపోయిన నెలలకుండా వెళ్ళినప్పుడే అడిగించారు దాని వెళ్ళకుండా పెట్టండి మరి ఏమంటావు రాని పెద్ద అప్పుడే నువ్వు ఫోన్ చేయి పెద్దకి ఇక్కడ ఉంది కదా నువ్వు అప్పుడు అప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి పెద్దకి ఫోన్ చేయి ఇక్కడ వచ్చింది కదా నువ్వు అడగాలి అప్పుడు బెంగళూరులో ఫోన్లో మాట్లాడక ఏమైంది అప్పుడు ఎవరు తప్పు వద్ది మీ అమ్మదే తప్పయింది మరి అది దానివల్ల నేను కూడా మన అడిగిన రావాలి కదా వస్తే నేను అడగలేదు కదా అది అవ్వలేదట్రా అది అవ్వలేదంట అని చెబుతుండు అంటే ఏడుకొని మన నమ్మకాలు నువ్వు అంటారు ఎవరు మన నమ్మకం అది ఏడుకొని మాట నాకు మాత్రం మాట్లాడితే చెప్పినా ఏడు మాటలు చెప్పిన మాట నిజంగా నేను నమ్మను ఇప్పుడే కాదు నా చిన్నప్పటికీ మాట నమ్మను మీరు దాని వాడాలి నిజవరకు నమ్మేవాళ్ళుగా నేను దాని మాట చెప్తున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళాక మేము వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఆవిడ అక్షగారిని అడిగాను వెళ్తాయని వెంటనే అక్షగారికి ఫోన్ చేశాను అక్కడి నుంచే వాళ్ళ అమ్మ మాట్లాడగానే వాళ్ళ అమ్మ తెలియకుండా అక్షగారికి ఫోన్ చేసి అడిగాను అప్పుడు వాళ్ళ నాన్న తీసుకుని ఫోన్ చేసి పెద్దమ్మాయి కానీ ఫోన్ చేసినప్పుడు ఆ వేయచ్చు మీరు నేను ఫోన్ చేస్తాను కదా అప్పుడు పెద్దకు ఒకసారి ఫోన్ చేయమని పెద్దకు ఒకసారి ఫోన్ చేయి అదే నీకు చేయమంటుందంటే అన్నీ చేస్తాను కదా అప్పుడు విషయం చేసుకోరా అదే అడిగితే రాదని చెబుతుంటే పండగ అడిగానంటే నేను మొన్న వెళ్ళి పుణ్యాన్ని ఫోన్ చేయలేదు మొన్న అదే ఏంటి వాసిగారు కాలుగడి కోసం చేసేది తప్ప మళ్ళీ వాసిగారు గోపి గారు కానీ ఇది కానీ మీ అమ్మగారు నాకు ఫోన్ చేయలేదు కాలుగడి కోసం చేసేది పండగ ఎప్పుడు నెలకి 20 రోజులకి జనవరి 10 చేస్తే ఫిబ్రవరి 10 ఇప్పుడు మార్చి 10 వచ్చింది 2 నెలలు ఇప్పుడు నాకు అది చెప్పుకోండి కాకపోతే డైరీలో చూసుకో నెలకోసారి చేసాడు అది కూడా ఏదో ఆడు వెళ్ళిపోయాడు ఎక్కడ వెళ్ళిపోయి దీనికి అందరూ పోయి పెట్టేసాడంట ఆడేమో గొడవెట్టి అక్కడ స్కూల్లో అది కావాలంట రేపు పొద్దున్న ప్రోగ్రామ్ ఉందంట అంతవరకే తప్ప ఏం ఆడలేదు ఆవిడ వెళ్ళినప్పుడు అప్పుడు పెద్దమని రమ్మని నిన్నంటే అప్పుడు అమ్మమ్మ లేడని చెప్పింది బెంగళూరు వెళ్ళాడని చెప్పింది
ఆవిడ వచ్చింది. అది కావాలని ఆదాయం వచ్చింది. దాని తప్పే, దాని మాట పక్కలేదు. నా దగ్గర అన్నమాట, నా దగ్గర అన్నాడు. అప్పుడే మొన్న అడగాల్సి మన పండగ రావాలి కదా. పండగ రాకొచ్చాడు. ఇగో మొన్న వేసినాక అడుగుదాం అనుకున్నాను. ఈ బాధ కోరు సరిపోయింది. నువ్వు 7 గంటల దాకా నా దగ్గర ఉన్నామా? నువ్వు ఫోన్లు మా ఇంటికాడ అన్నావు అన్నా అప్పుడు అడగాలి. 7 గంటల దాకా అవ్వలేదు అన్నావు కదా నువ్వు, నా దగ్గర అన్నావు అని అప్పుడు అడగాల్సింది. అదే మరి మళ్ళీ లేనప్పుడు ఏం చేస్తావు? అప్పుడే దాని పెట్టు కట్ట చేతి పని కొళ్ళు మండి పెట్టండి. అడిగి దొరికితే ఒకటి ఫోన్ చేయమన్నావు, మీ అమ్మ చేయగలదు కానీ చేస్తే నేను ఫోన్ చేస్తానుగా. నువ్వు అర్జెంట్ ఐడియా రాలేదు. మీ అమ్మ చేయనందుకు నువ్వు అన్నావు కదా, వచ్చినా చేయను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు కాదు బొంబాయిలో కూడా ఫోన్ చేస్తాను. ఇక అక్కయ్య సార్ చేయాలి ఫోన్ మాట్లాడి పని ఉందంటే అంటే చేస్తాడు. అప్పుడు విషయం అప్పుడే తేలిపోరుగా. అయినా నేను చేయమన్నాను, నాకు చేయాలి కదా. చెప్పింది అన్నావు కదా, నువ్వే చేయను మీ అమ్మాయి చెప్పింది అన్నావు కదా. మరి అప్పుడు నాకు చేయను. నాకు చేసి డబ్బాయికి ఫోన్ చేసి సబ్జెక్ట్ అడిగావు, ఇక్కడ ఏడుకోవడం ఉంది మా అమ్మ నేను ఇక్కడే ఉన్నావు అంటే నేను డబ్బాయి చేయకపోతే అప్పుడు నాకు తప్పు. అప్పుడు కనపడతావు ఎదక్కోవాలి దానికోవాలి అడిగి అడిగి ఆ టాపిక్లో ఉన్నాను జరుగుతుందో ఈరోజు ఇవి కనపడిపోయింది దూరంగా ఇదే ఈ గోళ మర్చిపోయింది. కావాలి హర్షగడుకు ఎదురుగా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను అన్నాడు లేదు పెద్ద చెప్తాడు. అది కూడా నేను అడుగుతాను, వచ్చాక అడుగుతాను. వచ్చే గడికి ఫోన్లు ఉన్నాయి. బొంబాయి అమ్మ బెంగళూరు నుండి ఫోన్ ఎక్కడా ఫోన్ వెళ్తా బెంగళూరు ఆ మాట అప్పుడు అడగాలి. అక్కడ మీ అమ్మనే అడిగా ఇప్పుడు ఆ కాళ్ళు చెప్తాను పక్కన వద్దాక మీ అమ్మ ఎలా పడుకుంటారా మర్చిపోయి వాళ్ళ పడుకుంటే పక్క వచ్చి మాట్లాడతాడా? పెద్దమ్మాయి అంటున్నాడు పెద్దమ్మాయి నువ్వు ఫోన్ చేసి మా అమ్మాయి అంటే పెద్దమ్మాయి ఏమో చేయలేదు. పిల్లడు పడాడు నాగేంద్ర గుడికి వెళ్ళొద్దావా ఎంత కావాలంటే ఏమి చెప్తారు పదకొండు ఉంటాయి కట్టి ముందు ఒక మాట ఎందుకు ఇల్లు అర్థం చేస్తారు. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో మరొకరం కదా. ఏదో టైం తింటాం శుభ్రంగా అవ్వకూడదు బాగా ఉన్నాం కదా అనుకుంటాడు. ఇవాళ వచ్చేసింది నేను కావాలి